కూలీల కొరతతో యాంత్రీకరణ కొత్త పుంతలు తొక్కుతుంది. మన రైతులు సైతం పరికరాలతో వ్యవసాయానికి క్రమంగా అలవాటు పడుతున్నారు. ప్రధానంగా వరిలో నాట్లు మొదలు కోత వరకు ఆధునిక యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. వీటి వినియోగం వల్ల డబ్బు, సమయం ఆదా అవుతుంది. పంట నాణ్యంగాను చేతికొస్తుంది. కానీ గ్రాసం వృధా అవుతుంది. ఇకపై వృధాకు ఆస్కారం లేకుండా చిన్న చిన్న ముక్కలను సైతం చక్కగా పేర్చి ఓ పద్ధతిలో మోపులు చుట్టే బేలర్ అందుబాటులోకి వచ్చింది. వరంగల్ గ్రామీణంలో ప్రయోగాత్మకంగా పరీక్షించిన రైతులు ఈ బేలర్ పనితీరుకు ముగ్ధులయ్యారు. వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరి, రాయపర్తి, వర్ధన్నపేట, సంగెం తదితర మండలాల్లో అధిక విస్తీర్ణంలో వరి సాగు చేస్తున్నారు. ఏకకాలంలో పంటంతా చేతికి రావడంతో కూలీలకు డిమాండ్ పెరిగిపోతుంది. దీంతో వరి కోతకు యంత్రాల వినియోగం అధికంగా పెరిగింది. యంత్రాల వినియోగం వల్ల ధాన్యం వరకు బాగానే ఉన్నా పశువుల మేతకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. యంత్రాలు కోసే గడ్డిని కుప్పలుగా చేయడం కర్షకులకు కష్టతరమైంది. వీటికి సైతం యంత్రాలు రావడంతో రైతుల ఆశలన్నీ వాటిపైనే పెట్టుకున్నారు. మన కట్టలాగొచ్చుడు గడ్డి కూడా బాగుంటుంది. రైతు ఇంటికి తోలుకపోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఓన్లీ ఒక మనం తడవకుండా మంచిగా కప్పుకుంటే ఈ గడ్డి తినడు కూడా బాగా తింటే 100 కట్టలు కట్టించిన. ఇప్పుడు ఇదే లేబర్ పెడితే డబ్బులు మాకు సగం ఖర్చుతోనే అయిపోతుంది. ఇది ఖర్చు అయితే బాగానే ఉంది. కాకపోతే రైతులకు మిషన్లు సబ్సిడీతో ఇప్పించి చేసుకుంటే బాగా అందుబాటులోకి వస్తే బాగానే ఉంటుందని. కూలీలతోటి ఎక్కువ ఖర్చు వస్తుంది. ఈ దీంతో అయితే తక్కువ ఖర్చుతోటి లాభం వెళ్తుంది మాకు. దీంతో అయితే 3000 ఖర్చు వస్తుంది. మళ్ళీ ఒకటి ఇంటికి పోవడానికి తరలించడానికి సుతా బెడ్ల బండకి సుఖంగా వేసుకోవచ్చు. మనం ఒక ముగ్గురు మనుషులతోటి 2 మనుషులతో పని చేయించుకోవచ్చు. అదే మన రైతు మన మనుషులు కొలిచిన కట్ట అయితే నా ముగ్గురు పెట్టినా లేవు కట్ట. ఇదైతే 2తోటి పని చేసుకోవచ్చు. వరి పంటలో కోత యంత్రాలు రావడంతో గడ్డి ముక్కలు ముక్కలై కట్టలు సరిగ్గా కట్టలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీంతో పశువులకు గ్రాసం కరువవుతోంది. గ్రాసాన్ని కుప్పలు చేయడానికి కూలీల ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఏకకాలంలో కుప్పలుగా చేసి కట్టలు కట్టే బేలర్ను ఉపయోగించడం వల్ల శ్రమ, కూలీలు తగ్గిపోవడంతో పాటు త్వరగా పని పూర్తవుతుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాములు వేసుకోవడం సులభంగా ఉందని రైతులంటున్నారు. లేబర్తో కట్టిన దానికంటే ఈ ట్రైలర్తో కట్టించింది చాలా సులువుగా ఉన్నది. మనకి స్టాక్ నిలవేసుకుంటానికి కానీ ట్రాన్స్పోర్టేషన్కి కానీ అన్ని విధాల సౌకర్యవంతంగా ఉంది. ఇప్పుడు మనం మనసుతో కట్టించి తీసుకుపోయి మన పెద్ద వామి వేసుకుంటే ఆ గడ్డి వర్షానికి తడి సగం మనం కొన్న దాంట్లో సగానికి ఎక్కువగా తడిసి పనికి రాకుండా పశువులు మేయకుండా ఖరాబ్ అయిపోతుంది. ఇదే ట్రైలర్తో ఉండలుగా ఉంటే మనకి వామి వేసుకుంటానికి నిలువ పెట్టుకుంటానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గతంలో గడ్డి కట్టలు కట్టించాలంటే ఇతర జిల్లాల నుంచి బేలర్లను తెప్పించుకునేవారమని రైతులు అంటున్నారు. ప్రస్తుతం బేలర్లకు డిమాండ్ పెరగడంతో రైతులు కొనుక్కునేందుకు మక్కువ చూపుతున్నారు. కానీ బేలర్కు 2.5 లక్షలు ఖర్చవుతుండటంతో సామాన్య రైతులకు భారంగా ఉందని వాపోతున్నారు. పెయినియర్ చూసుకుంటే ఈ బేలర్ అనేది వేరే డిస్టిక్ నుంచి కిరాయి పర్పస్లో తెచ్చి ఇంతకుముందు మేము కట్టించినాం. ఈ లేబరు ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు కోసం భయపడి సెకండ్ క్రాప్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ ఎండకు తట్టుకోలేక జనం ఎవరు బయటికి రావట్లేదు. దాని విషయమై యంత్ర పరికరం ఇది గడ్డి చుట్టేది వచ్చింది కాబట్టి మన అందుబాటులో ఉంది కాబట్టి మేము దాన్ని కిరాయి పర్పస్లో నెక్స్ట్ ఇయర్ మేము తెచ్చుకున్నాం. సమ్మర్లో సబ్సిడీగా మన రాష్ట్రంలో ఇంకా గవర్నమెంట్ అలాట్ చేయలేదు. ఆల్రెడీ ఇక్కడ ఇవ్వకపోయినప్పటికి కూడా బయట నుంచి మేము తెప్పించుకొని మా పని అయిపోయిన తర్వాత ఊళ్ళో ఉన్న పక్క రైతులు కూడా బేలర్కు చాలా అలవాటు పడిపోయింది. గడ్డి లేబర్ తోటి ఖర్చు ఎక్కువ వస్తుంది. ఇది నలుగురితోటి ట్రాక్టర్ లోడ్ మొత్తం 120 నుంచి 130 బెండీలు ఒకటే సరిపోతాయి. సకాలంలో వ్యవసాయ పనులు పూర్తి చేసేందుకు రైతులు యంత్రాలపై ఆసక్తి పెంచుకుంటున్నారు. లక్షల రూపాయలు పెట్టి యంత్రాలు కొనడం సామాన్య రైతులకు భారంగా మారింది. ఇలాంటి తరుణంలో బేలర్కు రాయితీలిస్తే తమకు కొంత ఊరట కలుగుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.